వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి స్టేట్ క్యాపిటల్ శంకుస్థాపన కోసం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అలాగే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వచ్చిన శంకుస్థాపన కార్యక్రమం చేశారు. ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన జరిగింది. అయితే ఈ సందర్భంగా వ్యాఖ్యలు ఒకసారి ప్రస్తావించుకుంటే, విభజన సందర్భంగా జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధానమైన శ్రద్ధ, ప్రధానమైన దృష్టి, ప్రత్యేక సాయం నిరంతరం అందించాలని ప్రధాని మోదీ ఆకాంక్షిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కని వెంకయ్య నాయుడు చెప్పారు. రాజధాని నిర్మించే సువర్ణావకాశం మీకు దక్కింది, కానీ మీరు ఈ ప్రయాణంలో ఒంటరి కాదు, మీ వెనకాల కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు అండదండలు అందిస్తుంది అని చెప్పి అరుణ్ జైట్లీ గారు వ్యాఖ్యానించారు. ఇప్పటికే సహాయం చేస్తోంది, మరింత సహాయం కోరుకుంటున్నాము. హోదాకు మించి ప్యాకేజ్ ఇస్తా అన్నప్పుడు తీసుకుంటే నష్టమా? కొంతమంది అర్థం కాక మాట్లాడుతున్నారా, లేకపోతే కావాలని రాజకీయం చేస్తున్నారా అని ముఖ్యమంత్రి ప్రతిపక్షాలను ఉద్దేశించి ప్రశ్నించారు. ఎట్లా జరిగింది శంకుస్థాపన వ్యవహారం? ఈ సందర్భంగా జరిగిన కామెంట్స్ మీద వాళ్ళ లైవ్ షోలో మనం మాట్లాడుకుందాం. మనతో పాటు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, ఆ పార్టీ పొలిటికల్ కమిటీ స్ట్రాటజీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారు జాయిన్ అవుతున్నారు. గిడుగు రుద్రరాజు గారు, మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎడ్లపాటి రఘునాథ్ బాబు గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నాయకులు, కొద్దిసేపట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. రాంబాబు గారు, శంకుస్థాపన కార్యక్రమం సరే, ఇప్పటికే చాలా విమర్శలు చేశారు. ఎన్ని శంకుస్థాపనలు చేస్తారు, ఎన్నిసార్లు చేస్తారు, తాత్కాలికం ఒకసారి, లేకపోతే ఒరిజినల్ నిర్మాణాలు ఒకసారి అని. అయితే నిన్న చేసిన కామెంట్స్ ప్రధానంగా ప్రస్తావించుకుంటే, కేంద్రం నుంచి వచ్చే సాయం గురించి అరుణ్ జైట్లీ గారు కానివ్వండి, వెంకయ్యనాయుడు గారు దాదాపు ఒకటే వర్షన్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా సహాయం అందుతోంది, మరింత సహాయం కావాలని అడుగుతున్నాము, ఎందుకు ప్యాకేజీ తీసుకోవాల్సి వచ్చిందని మళ్ళీ ఒకసారి ప్రస్తావించారు. సో ఏమనిపించింది మీకు వారికి మొత్తం ప్రసంగం విన్నాక? నాకు ఏమి నిన్న కొత్త అంశాలు ఏమి కావు, పాత అంశాలే మాట్లాడారు. అయితే ఇక్కడ అర్థం కానిది ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నప్పుడు, దానికన్నా గొప్పగా ఉందనుకున్నప్పుడు తీసుకోకపోవడంలో సాంకేతికంగా అది ఇవ్వలేనప్పుడు ఎందుకు మీరు అందరూ అర్థం కాక, నిజంగానే అర్థం కాక అనుకోమంటున్నాను నేను. ఎందుకంటే ప్రత్యేక ప్యాకేజీ ఏమిటి? ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యేక హోదా కాకోకుండా మీరు ప్రత్యేక ప్యాకేజీ చట్టంలో లేనటువంటివి కొత్తది ఏమి ఇచ్చారు చెప్పండి అండి. ఇంతవరకు చెప్పే ప్రశ్నే లేదే. ఇప్పుడు పోలవరం ప్రత్యేక ప్యాకేజీ అంటారు, ప్రత్యేక ప్యాకేజీలో పోలవరానికి ఏం సంబంధం లేదు. చట్టంలో ఉన్నటువంటి అంశం లోటు బడ్జెట్, చట్టంలో ఉన్నటువంటి అంశం, చట్టంలో లేనటువంటి అంశాలను కొత్తగా అదనంగా ఏమి సహాయం చేశారు అంటే దానికి సమాధానమే లేదు. ప్రత్యేక ప్యాకేజీ అనేది ఒక అరుంధతి నక్షత్రంలాగా చూపిస్తున్నారు, దానికి చట్టబద్ధత కల్పించమని అంటున్నారు. పోనీ చట్టబద్ధత కల్పించమంటే సరే దీన్ని ఆలోచిస్తాము, చట్టబద్ధత కల్పిస్తామనే పరిస్థితి కూడా అక్కడ లేదు. ఎందుకంటే ఆల్రెడీ చట్టంలో ఉన్నటువంటి అంశాలనే ప్రత్యేక ప్యాకేజీగా చూపించి ప్రత్యేక హోదాని ఎగ్గొట్టడానికి ఒక మార్గాంతరాన్ని ఎన్నుకున్నారనేది అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా అర్థమవుతుంది. కానీ ఆయన ఎందుకనో మరి ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. 2.3 లక్షల 2,03,000 5 ఏళ్లలో వస్తాము అంటే అది ఎట్లాగో ఒకసారి ఆ బ్రేక్ ఉన్నది ఎట్లా చేస్తారో కానీ 5 ఏళ్ళు అంటే ప్రత్యేక ప్యాకేజీ 5 ఏళ్ల పాటు కొనసాగే ఫిగర్ చెప్పారా అరుణ్ జైట్లీ గారు? ఏం చెప్పారు? నేను ఏంటంటే ఇంతకు ముందు కన్నా ఎక్కువ సహాయం చేస్తున్నాము. 2 లక్షల కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు ఇంతవరకు ఏ ప్రభుత్వము ఇవ్వనటువంటిది. కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, అలాగే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, లేకపోతే తర్వాత ప్రభుత్వాలు కానీ ఉన్నప్పుడు కన్నా ఎక్కువ మేము ఇస్తాము అంటున్నారు తప్ప ఇచ్చాము అంటున్నారు. నేను ఏంటంటే హామీలు ఇంతకు ముందు ఇచ్చినటువంటి హామీలకు ఏమైంది? పార్లమెంట్లోనే ఇచ్చినటువంటి హామీని అది టెక్నికల్ గా కుదరదని చెప్పేసి పక్కన పెట్టేసినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు శంకుస్థాపనకి కేంద్ర మంత్రి గారు రావడం సంతోషం కాదని అనడం లేదు. అయితే శంకుస్థాపనలకే పరిమితం అయిపోతున్నది ఆ రాజధాని ఏరియా అనేది ఇక్కడ బాధాకరమైనటువంటి అంశం. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, తొత్తుపాటు పడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు, తొత్తుపాటు పడుతున్నారు. ఎందుకు తొత్తుపాటు పడుతున్నాయని నేను అంటున్నానంటే, మీరు ఒక బిల్డింగ్కి, ఒక కాంప్లెక్స్కి, లేదా ఒక సీడ్ రాజధానికి మీరు శంకుస్థాపన చేసే ముందు జరగవలసినటువంటి కార్యక్రమాలు ఏంటి? మీరు ప్లాన్ అప్రూవల్ చేశారా? అక్కడ కాంట్రాక్టర్ని పిలిచారా? ఇవేమి లేదే. ఊరినే వచ్చేసి ఖరారు కాకుండానే సీడ్ క్యాపిటల్ కి సంబంధించినటువంటిది ప్లాన్ ఖరారు కాకుండానే నిన్ను చూస్తే నిన్న ఈనాడు పత్రికలోనే ఒక అంశం వచ్చింది. ఏంటి? దీన్ని ఆర్కిటెక్ట్ కోసం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, ఆయన ఖరారు చేస్తారు, ఖరారు చేసిన తర్వాత ఆయన ఆర్కిటెక్ట్ 3 నెలల్లో పూర్తి చేస్తాడు, పూర్తి చేసిన తర్వాత టెండర్లు పిలుస్తారు, టెండర్లు పిలిచిన తర్వాత పని ప్రారంభిస్తారు, ఇప్పుడు శంకుస్థాపన చేస్తారు. ఏమిటండి ఇది? నేనేదంటే చేయండి, మాకేం అభ్యంతరం. అర్జెన్సీ అయినప్పుడు, ఇప్పుడు ఆయన అరుణ్ జైట్లీ గారు ఇప్పుడు తప్ప ఇప్పుడు దొరకపోయినప్పుడు ఆయన చేత చేయాల్సి వచ్చినప్పుడు చేయండి, తప్పులేదు. మీరు శంకుస్థాపనల వరకే పరిమితం కాదు, శంకుస్థాపనల కన్నా ముందు జరగవలసినటువంటి టెక్నికల్ సబ్జెక్ట్స్ ని మీరు పక్కన పెట్టి చేస్తున్నారు, ఆతృత పడుతున్నారు, తొత్తుపాటు పడుతున్నారు, ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారనే అభియోగాన్ని దయచేసి మీరు కన్సిడర్ చేయాలి. మీరు చూడాలి. తెలుగుదేశం పార్టీ ఏం సమాధానం చెప్తున్నా. అంతకన్నా ముందు రుద్రరాజు గారు ఒక పంచతంత్రం కథ చెప్పారు, చున్నై సూర్యరాజు రాసిన దాన్ని ప్రస్తావించారు వెంకయ్య నాయుడు గారు. ముఖ్యంగా ప్రతిపక్షాలకు సంబంధించి చాలా క్లియర్గా అర్థమవుతుంది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఉద్దేశించాను. దాని మీద మీ రెస్పాన్స్ ఏంటి? నిన్న జరిగిన దాని మీద అంటే కొత్తగా ఏమన్నా చెప్పినట్టు ఉందా, లేకపోతే 2.5 లక్షలే వేరే రూపంలో చెప్పినట్టు అనిపించిందా?
బేసికల్గా నిన్నటి షో అంతా చూసినప్పుడు పేలవంగా ఉంది. ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని తీసుకుని వచ్చి పెట్టినప్పుడు ఎస్యూరెన్సెస్ కానీ పేలలేదు పేలవంగా ఉంది, చాలా పేలవంగా ఉంది. ఎంత మాట్లాడినా వెంకయ్య నాయుడు గారు మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఈ నాయుడు గారు నా నాయుడు గారు పొగిడారు, ఆ నాయుడు గారు ఈ నాయుడు గారు పొగుడుతున్నా కూడా చెప్పారులేండి. వీళ్ళిద్దరు ఒకరినొకరు పొగుడుకున్నారు. సరే, దాన్ని మనం ఏం కాదనిలో వాళ్ళకి ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరు పొగుడుకున్నారు. రాష్ట్ర ప్రజలకు ఏమొచ్చిందండి? ఇందాక రాంబాబు గారు చెప్పినట్టు క్లియరెన్సెస్ అయ్యాయా? ఇంకా గ్రీన్ ట్రిబ్యునల్లో ఉంది, జడ్జిమెంట్ రిజర్వ్ ఉంది. ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని తీసుకుని వచ్చి మీరు చేయిస్తారు. ఈ నెల 22వ తారీఖుకి సంవత్సర కాలం అయింది మోడీ గారు వచ్చి అక్కడికి శంకుస్థాపన జరిగింది. ఇప్పటి వరకు దాని మీద ఏమైనా జరిగిందా? మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్ని తీసుకొచ్చారు, రేపు ఇంకో మనిషిని క్లియరెన్సెస్ లేకుండా, మీరు ఫైనలైజ్ కాకుండా, ప్లాన్స్ అప్రూవల్ కాకుండా, ఫండ్స్ అలొకేషన్ కాకుండా, వీటిలన్నింటినీ తీసుకుని వచ్చి మీరు ఈ విధంగా చేశారనడం అనేటువంటి చాలా దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో వెళ్ళినప్పుడు మేమందరం కూడా ఇంతో అంతో లెజిస్లేటర్స్ గా పనిచేసాము. ముఖ్యమంత్రి గారు వస్తున్నారు అన్నప్పుడు, పలానా వర్క్ ఉంది అన్నప్పుడు ఇమీడియట్ గా జీవో ఇచ్చి దాన్ని శాంక్షన్ చేసిన తర్వాతే, బడ్జెట్ ఫైనాన్స్ నుంచి అప్రూవల్ అయిన తర్వాతే మీకు ఇది జరుగుతుంది. అవేమీ లేకుండా వీళ్ళు ఎవరినో ఒకరిని తీసుకురావడం, అనౌన్స్ చేయడం. మీరు ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడించుంది వెర్బల్ గారిని మొత్తం ఫాలో అయ్యాను. ఎక్కడైనా ఎంత ఇంగ్లీష్ మాట్లాడాడంటే వండర్ఫుల్ ఇంగ్లీష్ మాట్లాడు, దీన్ని అటైనా తీసుకెళ్లొచ్చు, ఇటైనా తీసుకెళ్లొచ్చు. ఎక్కడ ఒక ప్రామిస్ కూడా చేయలేదు. లోకల్ గా ఉన్నటువంటి ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ కొన్ని ఎస్యూరెన్సెస్ అడిగారు రైతులకు సంబంధించినటువంటి అంశాలు. వాటి మీద కూడా నేను ఢిల్లీ వెళ్ళిన తర్వాత సానుకూలంగా పరిశీలిస్తాను, చూస్తానని చెప్పాడు, కానీ ఏది చేయలేదు. సో గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి ఇంకా మన క్లియరెన్సెస్ రావాలి, ఫైనాన్సెస్ అలొకేషన్ కావాలి, ప్లాన్స్ అప్రూవల్ కావాలి. ఇవేవి కాకుండానే నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను. ఆల్రెడీ ప్రధానమంత్రి గారు ఒకసారి చేశారు, సంవత్సరం అవుతుంది. దానికి ఇప్పటి వరకు అతిగతి లేదు. నేను కార్యక్రమానికి ఏ విధమైన ప్రాముఖ్యత లేదు, కేవలం హడావుడు మాత్రమే. వాళ్ళకి సంబంధించిన కార్యక్రమే అది. వాళ్ళిద్దరూ పెట్టుకోవడం, ఈయన మధ్యలో తీసుకురావడం, వీళ్ళు ఆయనను పోవడం, ఆయన నిన్ను పోవడం. కానీ వెంకయ్యనాయుడు గారు ఇన్ని కథలు చెప్తూ ఉంటారు. నేను చెప్పారు వెంకయ్యనాయుడు గారు నేను ఒక్కడనే రాజ్యసభలో మాట్లాడాను, జైట్లీ గారు నాకు మద్దతు ఇచ్చారని ఇచ్చారు. ఏం చేశారు మీరు? 10 సంవత్సరాలు కాదని 10 సంవత్సరాలు కావాలన్నప్పుడు ఏమైంది? స్పెషల్ కేటగిరీకి సంబంధించి వారే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వేశారు. బిల్లుని మనం ఫాలో అయినప్పుడు బిల్లులో అనేకమైనటువంటి అంశాలు వచ్చాయి. సుమారు 30 బిల్లులకు సంబంధించిన అమెండ్మెంట్స్ పెట్టారు. వెంకయ్యనాయుడు గారిని చెప్పమనండి, వాటిలన్నింటినీ ఎందుకు విత్డ్రా చేసుకున్నారు? బిల్స్ లో మీరు అమెండ్మెంట్ పెట్టుంటే బిల్లే పాస్ అయి ఉండేది కదా ఆ రోజు, కాబట్టి ఎప్పుడు కాకపోను కదా. మీకు రాష్ట్రం ఇంట్రెస్ట్ ఉండి డివిజన్ అనేది అక్కర్లేదు అనుకునేటప్పుడు ఆ అమెండ్మెంట్స్ అన్నింటినీ కూడా మీరు పెట్టి ఉండవలసింది కదా. మీరు ఆ అమెండ్మెంట్స్ అన్నింటినీ ప్రభుత్వం ఇచ్చినప్పుడు కానీ, రైట్, ట్రెజరీ బెంచెస్ వాళ్ళు ఒప్పుకున్నప్పుడు కానీ మీకు వాళ్ళకి జరిగింది ఏంటి? సో ఈ నేపథ్యంలో వెంకయ్యనాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రజల డైవర్షన్ ఏదో ఒక ఇష్యూ తీసుకురావాలి. కొద్ది రోజులు అమరావతి అయిపోయింది, పోలవరం అయింది, మళ్ళీ ఇటు తీసుకొచ్చి పోలవరం గురించి నేను మాట్లాడారు. డెఫినెట్ గా బైఫర్కేషన్ యాక్ట్ లో ఉన్నదే కదా. మాట్లాడదాం రుద్రరాజు గారు పోలవరం గురించి. రఘునాథ్ గారు చెప్పే ముందు ఒకసారి తెలుగుదేశం పార్టీ వర్షం తీసుకుందాం. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు విజయవాడ నుంచి అందుబాటులోకి వచ్చారు. రాజేంద్ర ప్రసాద్ గారు, ఇప్పటివరకు రాంబాబు గారు రుద్రరాజు గారు మాట్లాడారు. సమ్మరీ చూసుకుంటే గనక కొత్తగా జరిగింది ఏముంది? నిన్న ఒక నాయుడు గారు మరొక నాయుడు గారిని పొగుడుకునే కార్యక్రమం తప్ప, లేకపోతే అరుణ్ జైట్లీ గారు అందుబాటులో ఉన్నారని చేసిన కార్యక్రమం మరోసారి వారు వచ్చే అవకాశం లేదా? కొత్తగా ప్రజలకి ఏం మేలు జరిగిందని దీన్ని పెద్దగా స్తుతించుకున్నారు. అలాగే హోదా కాదు ప్యాకేజ్ అని ఎందుకో చెప్పే ప్రయత్నంలో కూడా కొత్తగా చెప్పింది ఏమీ లేదని విమర్శలు చేశారు. ఒక్క విషయం ఋషి గారు, మరి వీళ్ళెందుకు మనం రాజధాని లేకుండా హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో పంపించి వేసిన తర్వాత మనం ఇక్కడ ఒక కొత్త ఇంటిని, ఒక కొత్త రాజధానిని నిర్మించుకుంటున్నాం. అదో ప్రతిష్టాత్మకంగా నిన్న జైట్లీ గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు ఒక విశ్వనగరాన్ని నిర్మించడానికి ఒక ప్రయత్నం చేయటం జరుగుతుంది. అందులో భాగంగానే గతంలో మోడీ గారు చేసింది టోటల్ అమరావతి క్యాపిటల్ సిటీకి. అవును, ఈ రోజున జైట్లీ గారు శంకుస్థాపన చేస్తుంది ఏమిటంటే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్కి, అంటే అసెంబ్లీ కానివ్వండి, కౌన్సిల్ కానివ్వండి, సెక్రటరేట్ కానివ్వండి, ఇలా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్కి. ఈ రెండిటికి తేడా చూడాలి. మనం ఒక చారిత్రాత్మకమైన కట్టడాలు కట్టుకునేటప్పుడు కొంతమంది పెద్ద మనుషులను తీసుకొచ్చి వాళ్ళతో చేయించుకుని మనం కాస్త సంతోషపడతాం. ఒక శుభకార్యం లాంటిది ఇది. తెలుగు ప్రజల అందరి యొక్క సంబంధించినటువంటి ఇళ్లలో చేసుకునేటటువంటి ఓ శుభకార్యంలాగా మనం చేసుకుంటున్నాం. దానికి కూడా రాంబాబు గారు లేకపోతే మన రాజు గారు వీళ్ళు బాధపడిపోయి దీనికి రాంబాబు గారు ఒక అంశం దాంట్లో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గుర్తించలేకపోవడం అనేది చాలా విచారకరమైన విషయం. సీడ్ క్యాపిటల్ అందరూ సంతోషించాల్సినటువంటి విషయం. సీడ్ క్యాపిటల్ సంబంధించి ప్లాన్ ఆఫ్ అప్రూవల్ ఒకటి, ప్లాన్స్ కి సంబంధించి ఒకటి, మరోవైపు ఆర్కిటెక్ట్ ఎవరైనా నిర్ణయం కాకుండానే శంకుస్థాపనకి ముహూర్తం పెట్టుకోవడం, శంకుస్థాపన చేయడానికి సంబంధించి
ఓకే ఓకే ఋషి గారు అవన్నీ జరుగుతున్నాయి, ప్రాసెస్ నడుస్తుంది. వాటికి కోర్టుల్లో వేసో లేకపోతే పిటిషన్లు పెట్టో ఈ కార్యక్రమాలు అడ్డుపడేటటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎట్లా అయినా సరే రాజధాని లేకుండా నడి రోడ్డు మీదే ఈ రాష్ట్ర ప్రజల్ని ఉంచాలి అనేటటువంటి ఒక కక్షపూరిత దానివల్ల వైసీపీకి రాజధానికి అడుగడుగున వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అడ్డుపడుతున్నారు. దానివల్ల వాళ్ళకేంటి ప్రయోజనం అంటున్నా? వాళ్ళది ఒకటే, రాజధానిని చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తే తెలుగు ప్రజలకి కీర్తి ప్రతిష్టలు వస్తాయి, తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుంది, చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది. అది జరగకూడదు. అడుగడుగున వీళ్ళు అసలు రాజధానినే అక్కడ కట్టకూడదు అని చెప్పి అడ్డుపడినటువంటి పార్టీ వాళ్ళది. అమరావతిలో, తుళ్ళూరు ప్రాంతంలో, గుంటూరు జిల్లాలో రాజధాని కట్టకూడదు అని అడ్డుపడినటువంటి పార్టీ. అడుగడుగున ఇటువంటి కుట్రలు కుతంత్రాలు వాళ్ళు నడుపుతూనే ఉన్నారు. వీటిలన్నింటినీ కూడా ఛేదించుకొని ఈ కోర్టు కేసులు కానివ్వండి, పిటిషన్లు కానివ్వండి, గ్రీన్ ట్రిబ్యునల్ కానివ్వండి, ఇవన్నీ కూడా అడ్డుకొని రాజధానిని నిర్మించడం జరుగుద్ది. ఓ 10 రోజులు అటు ఇటు అవుద్దండి. ఓ పెద్ద లార్జిస్కేల్ పెద్ద ఎత్తున రాజధాని నిర్మించేటటువంటి ఇటువంటి హార్డిల్స్ అన్ని వస్తూ ఉంటాయి. ఈయన సమాధానం చెప్పేసి మాట్లాడతారు. అంటే ఇప్పుడు రాజధానికి అడ్డం పడటం ఏంటంటే, రాజధానికి ఎవరు అడ్డం పడ్డారు? కుట్రలు కుతంత్రాలు రాజధానికి అడ్డం పడ్డాలి. వేరే రిప్రజెంటేటివ్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి, క్యాబినెట్ నీ చేతుల్లో ఉంటుంది, చట్టం నీ చేతుల్లో ఉంటుంది. నేను ఒకటే అడుగుతున్నా, కోర్టులకు వెళ్తున్నారు, అడ్డం పడుతున్నారు, కోర్టులకు వెళ్తున్నారు, అడ్డం పడుతున్నారు అంటే మీరు స్విచ్ ఛాలెంజ్ మీద అప్పీల్ చేసుకున్న వాళ్ళు ఎందుకు విత్డ్రా చేసుకున్నారండి? సిగ్గుపడాలా అవసరం లేదా? కోర్టు ఎందుకు మొట్టికాయలు మొట్టిందండి? అంటే కోర్టుకు వెళ్ళిన వాళ్ళందరూ ఉన్మాదులా? కోర్టుకు వెళ్ళిన అందరూ అభివృద్ధి నిరోధకులు? న్యాయస్థానాలకు వెళతారండి. ఒక అన్యాయం జరిగిందని భావించినప్పుడు న్యాయస్థానానికి వెళతారు. న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు ఒక్కోసారి న్యాయస్థానాలు ఇద్దరై ఉంటాయి. నేను ఒక మాట చెప్తున్నా, స్విచ్ ఛాలెంజ్ విధానంలో ఇక్కడ న్యాయస్థానానికి వెళితే ఇక్కడ అడ్వకేట్ జనరల్ వల్ల చాలక అటార్నీ జనరల్ ని ముకుల్ హోటిని పిలిపించారు, ఆయన చేత ఆర్గ్యుమెంట్ చెప్పించారు. చెప్పినా కూడా టకామని మొట్టికాయలు వేస్తే తీసుకెళ్లి మీరు ఎక్కడ అప్పీల్ చేశారండి? డివిజనల్ బెంచ్ అప్పీల్ చేశారు. అప్పీల్ చేసిన వాళ్ళు ఊరుకున్నారా? రాష్ట్ర ప్రభుత్వమే సిగ్గుమాలి విత్డ్రా చేసుకుందంటే ఎవరు తప్పు చేస్తున్నారు? ప్రతి దానికి కూడా వైఎస్ఆర్సీపీ అడ్డం పడుతుంది, అడ్డం పడుతుంది. పోలవరం కట్టడానికి ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలను అనుసరిస్తున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం కేవలం డబ్బుల కోసమే, కమిషన్ల కోసమే ప్రభుత్వాలు నడపాలనుకుంటున్నారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడలేదు. అభ్యంతరం ఎప్పుడు వ్యక్తం చేస్తాడు? ఆయన పని అది. అభ్యంతరం వ్యక్తం చేయడం కాదు. రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలలో న్యాయస్థానాలకు వెళ్తే అభివృద్ధి నిరోధకులు ఎలా అవుతారు, ఉన్మాదులు ఎలా అవుతారు? చంద్రబాబు నాయుడు గారికి గొప్ప పేరు వస్తే రేపు రాజకీయంగా పోలవరం విషయంలో పట్టసీమ కట్టడం అన్యాయం. పట్టసీమ కట్టడానికి కాంగ్రెస్ పార్టీ అంది, ఎప్పుడు ఆయనకు అవకాశం ఇచ్చారు. మొత్తం మాట్లాడాను. ఏదో ఒక విధంగా రాష్ట్రాధ్యక్షుల వాదన జనంలోకి వెళ్ళకూడదని అనుకుంటే నేను గట్టిగా మాట్లాడి ఆయన వాదన కూడా జనంలోకి వెళ్ళకోకుండా చేయగలను. ఆయన ముందు ఆపాలి. స్టూడియోలో ఉన్నటువంటి మేము మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆపేంత వరకు నేను మాట్లాడుతూ ఉంటా. దయచేసి ఒక్క నిమిషం ఆగండి. రఘునాథ్ బాబు గారు మాట్లాడాక మళ్ళీ మీ వర్షం దయచేసి ఒక్క నిమిషం ఆగాలి. మీరు రాజధాని మీద ఆయన ఒక విమర్శ చేశాడు. నేను విమర్శ కాదు, 100 విమర్శలు చేస్తాం. డబ్బుల కోసం తప్ప మీకు రాజధాని మీద ఇంట్రెస్టే లేదు. చంద్రబాబుకి లోకేష్ బాబుకి ఇద్దరు కలిసి రాజధానిలో డబ్బులు చేసుకుందాం అనేది తప్ప మీరు ఎందుకు కోర్టుకు వెళ్తారు? అంగీకరించారు. కోర్టుకు వెళ్ళలేమో ఉన్మాదులా, కోర్టుకు వెళ్ళలేమో అభివృద్ధి నిరోధకులా, మీరేమో కోర్టుకు వెళ్తారు, మళ్ళీ విత్డ్రా చేసుకుని తోక ముడుస్తారు. దీనికేమో సమాధానం చెప్పలేరు. మాట్లాడతారండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి నిరోధకులు, రాజధానికి వ్యతిరేకులు, చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు రాకుండా చెడగొడుతున్నారు. మేము మంచి పేరు రాకుండా చెడగొడితే రాజేంద్ర ప్రసాద్ గారు
రాజేంద్ర ప్రసాద్ గారు, ఒక నిమిషం మీరు అయితే బీజేపీ నాయకులతో మాట్లాడక మీ దగ్గరికి ఛాలెంజ్ వస్తా. మీద కోర్టుకు వెళ్ళింది. కోర్టుకు వెళ్ళి ఎందుకు తోక జాడించుకుని వెళ్ళిపోయారు వెనక్కి? ఎందుకు వెళ్ళిపోయారండి వెనక్కి? ఎందుకు విత్డ్రా చేసుకున్నారండి? కోర్టు ప్రశ్నకు సమాధానం ఎందుకు చెప్పలేదు? కోర్టుకు సమాధానం విభజన అన్యాయంగా జరిగింది కాబట్టి రాజేంద్ర సార్ ఒక్క నిమిషం మీకు ఇస్తా. నెక్స్ట్ మీరు మాట్లాడదు ప్లీజ్. రాజేంద్ర సార్ గారు ఒక్క నిమిషం. బీజేపీ ఆరోపణ చేసినప్పుడు మీకు ఇస్తా. నెక్స్ట్ బీజేపీ లీడర్ ఒకసారి ఇప్పటివరకు మాట్లాడలేదు, ఒకసారి వారు మాట్లాడాక మీకు ఇస్తా. సమాధానం ఇమీడియట్ గా వినాలి ప్లీజ్ మరి అక్కర్లా, అదే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడదాం. విభజన అన్యాయంగా జరిగింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే అన్యాయం జరిగితే బీజేపీ ఎందుకు సపోర్ట్ చేస్తుందనే ప్రశ్న ఖచ్చితంగా ప్రజల నుంచి వస్తుంది. అన్యాయం జరిగింది కాబట్టి ఇవాళ మేము పెద్దన్న పాత్ర పోషించి న్యాయం చేస్తామని, ఆ పాత్ర ఏ రకంగా పోషిస్తున్నారో కూడా క్లారిటీ లేదు ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ. దాన్ని ఎవరైనా వివరిస్తారా? ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు. ఇవాళ నిన్న అరుణ్ జైట్లీ గారు ఎందుకు వచ్చారు, లేకపోతే వచ్చినందువల్ల ఉపయోగం ఏంటి అనేది ఇప్పుడు ఉద్భవిస్తున్న ప్రశ్న. ఇప్పుడు ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలంటే అది ఒక సంవత్సరంలో కట్టేయచ్చు. ఒక పెద్ద భవనం కట్టాలి, రాజపాలెం లాంటిది కట్టాలన్నప్పుడు దానికి ఎన్నో నమూనాలు, ఆకృతులు మారటం, దానికి ప్లానింగ్లు అన్నీ ఉంటాయి. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద ఇది ఎక్కడ లేని విధంగా కట్టాలని ఆయన ప్లాన్ చేశారు. అయితే టెంపరీగా ఇబ్బంది లేకుండా ఉండడానికి ఒకటి కట్టారు. ఇప్పుడు ఈ జైట్లీ గారు రావడం వల్ల ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటి? ఇప్పటి వరకు ఓరల్గా చెబుతున్నారు, లేకపోతే కాగితాల మీద చూపిస్తున్నారు, లేకపోతే ఏదైనా ప్రజెంటేషన్ ఇస్తుండొచ్చు. కానీ ప్రత్యక్షంగా వచ్చి ఆయన చూడటం వల్ల దానికి కేంద్రం నుంచి ఇవ్వాల్సినటువంటి నిధులకి మీద కొంత ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ. ఎందుకు అంతకుముందు రిపోర్ట్లు అన్నీ ఆయనకి వెళ్తాయి కదా. దానికంటే చూడటం వల్ల ఇప్పుడు ఎందుకు ఇన్స్పెక్షన్కి వెళ్తాం? దానికి డైరెక్ట్ గా ప్రత్యక్షంగా చూడటం వల్ల. సో ఇక్కడ ఏమీ లేదు కాబట్టి మనం సహాయం చేయాలనే ఒక భావన కలుగుతుంది. ఇప్పటికీ ఒక 2,500 కోట్లు డైరెక్ట్ గానే రాజధానికి ఇవ్వడం జరిగింది. విజయవాడ గుంటూరు కాక అదొక 1000 కోట్లు. సరే, ఈ 2000 జనరల్ లెక్క, కేంద్రం లెక్క ఎలా ఉంటుంది? ఒక రాజధానికి 2,500 కోట్లు అంటే 10 ఏళ్లలో యూపీఏ రాయ్పూర్కి అంతకన్నా తక్కువే ఇచ్చింది కాబట్టి అది సరిపోతుంది అని ఆఫీసర్లో ఉండే ఫీలింగ్. అలా కాదు, ఇది ఆ విధంగా చూడొద్దు, ఇది చాలా పెద్ద ఎత్తున అనే దానికి ఆయన వచ్చి చూడటం వల్ల ప్రత్యక్షంగా అర్థమవుతుంది. తర్వాత ఒకటొకటి ఈ అన్ని కూడా రిజాల్వ్ అవుతుంది. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు ఒక నిమిషం, వెంకయ్యనాయుడు గారు హోదా కాదు ప్యాకేజ్ అన్నప్పుడు 2.5 లక్షల కోట్లు లెక్కేది చెప్పారు. నిన్న అరుణ్ జైట్లీ గారు 2,03,000 అన్నారు కదా. ఆ రెండు ఒకటేనా? ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్యాకేజ్ ఇందాక రాంబాబు గారు ప్రస్తావించిన అంశం, చట్టంలో ఇప్పటికీ పెట్టిన అంశాలు, విభజన హామీ ప్రకారం చేయాల్సిన అంశాలు అవి ఇవి వేరు లేకపోతే రెండు కలిపి మీరు 2.5 లక్షల లెక్క చెప్తున్నారా? ఇప్పుడు అసలు ఇక్కడ ప్యాకేజీ ఏది హోదా రాకపోతే ప్యాకేజీ ఇది 2,03,000 కోట్లు, 2.5 లక్షల కోట్లు, దీనికి దానికి సంబంధం లేదు. ఇది నిరంతరం అందే సహాయం. దీనికి అక్కడే కొంచెం కన్ఫ్యూజన్, దీనికి ఒక లిమిట్ లేదు. ఇప్పుడు ప్యాకేజ్ అంటే ఒక 2,03,000, 2.5 లక్షలు లిమిట్ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా అది ఉండదు. అది కాదు, ఇది నిరంతరం అందేది. కానీ ప్రత్యేక హోదాకి ఇన్యూ ఆఫ్ ప్రత్యేక హోదా ఇస్తాంది ఏంటంటే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్కి 90% కేంద్రం భరించి ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేక హోదా వచ్చి ఉండుంటే ఈ 5 ఏళ్లలో ఒక 20-25 కోట్లు వచ్చి ఉంటాయి. కానీ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ దాని కింద అంతకన్నా చాలా ఎక్కువే. ఈ 2,03,000లో అది లేదు అసలు. ఏది ప్రత్యేక హోదా బదులు ఇచ్చేది లేదు. అది ఎంత అనేది ఇంకా తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే ప్రాజెక్టులు బట్టి ఉంటుంది. వారిని ఒక మాట ఏంటంటే, ఇప్పుడు అరుణ్ జైట్లీ గారు ఇంతకు ముందు రాజ్యసభలో మాట్లాడుతూ ఒక మాట ఏం మాట్లాడి చాలా స్పష్టంగా కేటగారికల్ గా మాట్లాడింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం మా మిత్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీతో కలిసి మేము పోటీ చేసినటువంటి ప్రభుత్వం అయినంత మాత్రాన అన్ని రాష్ట్రాల కన్నా ప్రత్యేకంగా పెచ్చు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదు అని అది రాజ్యసభలో స్పష్టంగా చెప్పారు. స్పష్టంగా చెప్పారు. చెప్పి ఇక్కడికి వచ్చి మేము ప్రత్యేకంగా చూస్తున్నాం అంటే గదిలోనేమో సన్మానం చేస్తారా, బయటికి వచ్చేమో మేము మీకేం సహాయం చేయమని చెప్తారా? గదిలో సన్మానం చెప్పాల్సింది. మీరు రాజ్యసభలో మాట్లాడుతున్నప్పుడు మేము అది ప్రత్యేకంగా మేము చూస్తున్నాం. దేశమంతటి కన్నా కూడా భిన్నమైనటువంటి రాష్ట్రం, అన్యాయం జరిగినటువంటి రాష్ట్రం, దానికి ప్రత్యేక సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామనే మాట మీరు రాజ్యసభలో మాట్లాడుకోకుండా ఇవాళ ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడి రాజ్యసభలోనేమో మా మిత్ర ప్రభుత్వం అయినప్పటికీ కూడా మేమే ప్రత్యేకంగా ఇచ్చేసిన పరిస్థితి ఉండదు అని
స్పష్టంగా చెప్పిన తర్వాత ఇంకెన్ని చెప్పుకునే ఉపయోగం ఋషి చెప్పండి గారు. సార్? రుద్రరాజు ఒక్క నిమిషం, మీరు చెప్పే ముందు ఒక్క నిమిషం రుద్రరాజు. బేసికల్ గా నేను ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పింది మనం క్లియర్ గా ఫాలో అయితే ఈ హాజ్ కంపేర్డ్ 5 years ప్లాన్, యూపీఏ 1, యూపీఏ 2, ఇప్పుడు జరగబోయేటువంటిది 5 సంవత్సరాలకి 14th ఫైనాన్స్ అని క్లియర్ గా చదివారు. దాంట్లో 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 2,03,100 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి వస్తాయి లబ్ధులు, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, హైవేస్ కు సంబంధించి కానీ, దానికి సంబంధించి కానీ, దీనికి సంబంధించి A to Z అన్ని కలిపి వస్తాయి. కానీ ఎక్స్క్లూడింగ్ ఆఫ్ ద ప్యాకేజ్. దిస్ ఈజ్ నాట్ అండర్ ది పార్ట్ ఆఫ్ ది స్పెషల్ ఇన్సెంటివ్ దీనికి సంబంధం లేదు. ఎంత ఏమిటి అనేది దాని మీద వాళ్ళు ఎక్కడా చెప్పలేదు. ఓవరాల్ గా మీకు ఇదే కాదు, కాకినాడ వచ్చినప్పుడు అమిత్ షా గారు కూడా చెప్పారు, మీకు మొత్తం పెద్ద లిస్ట్ చదివారు. సేమ్ లిస్ట్ అదే కాపీ సర్క్యులేట్ అవుతుంది అన్ని చోట్ల, కానీ స్పెసిఫిక్ గా వీళ్ళు ఎక్కడా కూడా ఏది చెప్పలేదు. ఈ డబ్బులు ఓవరాల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫర్ వేరియస్ రీజన్స్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, నేషనల్ హైవేస్ ఉంటాయి, 60,000 కోట్లు ఉంది. 60,000 కోట్లు వీళ్ళు వచ్చినా, ఇంకొకళ్ళు వచ్చినా, ఇప్పుడు వచ్చినా జరిగే ప్రాసెస్ అదంతా కూడా. ఇక్కడ అంశం ఏంటంటే 2,03,000 కోట్లుకి తర్వాత ఈ ప్యాకేజీకి సంబంధం లేదు. సో ముందు ప్యాకేజీ ఏమిటో తేలాలి, అప్పుడు కదా దానికి చట్టబద్ధత కల్పించే అంశం. ఒకటే, అందుకని ఆ ప్యాకేజీ మొన్న ప్రకటించిన దానికి చట్టబద్ధత కల్పించమని నిన్న చంద్రబాబు నాయుడు గారు అడగటం జరిగింది. ఆ ప్యాకేజీనే కాకుండా ఇంకా అదనంగా సాయం చేయమని చెప్పడం జరిగింది. దానికే అరుణ్ జైట్లీ గారు చెప్పారు, చాలా ప్రత్యేక దృష్టితో మేము ఆంధ్రప్రదేశ్ని చూస్తున్నాం, మీరు ఒంటరి వాళ్ళు కాదు అని చెప్పడం జరిగింది. దానికి ఎన్నాడు రాంబాబు గారు దాన్ని వక్రీకరిస్తున్నారు. ఒక దేశ ఆర్థిక మంత్రి హోదాలో పార్లమెంట్లో ఉన్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు, ఎంపీలు, అలాగే అన్ని పార్టీల నాయకులు అక్కడ ఉంటారు, అన్ని రాష్ట్రాలకు చెందిన వాళ్ళు. వాళ్ళ ముందుకెళ్ళి నుంచుని నేను ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేకంగా చూస్తున్నానంటే బీహార్ వాళ్ళు వస్తారు, యూపీ వాళ్ళు వస్తారు, లేకపోతే ఆయన రిప్రజెంట్ చేస్తున్న పంజాబ్ వాళ్ళు వస్తారు. మమ్మల్ని ఎందుకు ప్రత్యేక దృష్టితో కేంద్రం చూస్తుందా లేదా, మన ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారా లేదా, ఋషి గారు బేసికల్ గా ఋషి గారు నేను ఇది యాక్సెప్ట్ చేయండి. మీరు నడపాలి కదా. పార్షియాలిటీ చూపెడుతున్నారు. నాకు ఆరోపణలు ఎంత టైం చేస్తారో ఎవరు పార్షియాలిటీ చూపిస్తున్నారు? పార్షియాలిటీ ఎవరు చూపిస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్ సిపి ఎవరు పార్షియాలిటీ చూపిస్తున్నారు? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. వాస్తవాలు భరించేటటువంటి ఓపిక ఉందా? మా జవాబు లేదు, మీకే బాగా పార్షియాలిటీ వాస్తవాలు వినే ధైర్యం లేకపోతే ఎలా? టీవీలో వచ్చిందే కదండి. వాస్తవాలు ఏం వాస్తవాలు తర్వాత ఇందాకడ రఘుబాబు గారు చెప్పినట్లు జైట్లీ గారు లాంటి ఒక కీలకమైన వ్యక్తిని తీసుకొచ్చి మన అడ్మినిస్ట్రేటివ్ బ్లాంక్కి మన శంకుస్థాపన చేయించుకుంటే లిటరల్ గా ఆయన కనపడుద్ది అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితి. రఘుబాబు గారు ఇంకో మాట కూడా చెప్పారు, ఇన్స్పెక్షన్ అని. పెద్దటి ఆయన్ని తీసుకొచ్చి అడిగితే పాజిటివ్ గా చేసి పెట్టడానికి ఉపయోగం ఉంటుంది. మూడో పాయింట్ ఋషి గారు ఇందాడ ఆయన ఏదో స్విచ్ ఛాలెంజ్ పైన ఏదో కోర్టు మొట్టికాయలు వేసింది. స్విచ్ ఛాలెంజ్ పద్ధతి తప్పని గాని, లేకపోతే అందుట్లో అక్రమాలు జరిగినాయి అని గాని, లేకపోతే రాజధాని నిర్మాణం వద్దని గాని కోర్టు ఎక్కడా అనలేదు. మా కోర్టు మొట్టికాయలు వేయలా. ప్రొసీజర్ ఫాలో కాలేదని వీటిల్లో ఈక్వల్ గా చూడమన్నారు. అభినందన పత్రం ఒకేసారి ఓపెన్ చేయమని. మీరు వాస్తవాలు తెలుసుకోలేరు, తెలిసిన అబద్ధం ఆడటమే అలవాటు. అంతా అబద్ధాలు ఆడటం, నేరాలు చేయటం, జైళ్ళకి వెళ్ళటం, ఇటువంటి కార్యక్రమం తప్పితే ఇంకేమి ఉండదు. అక్రమాలు, వెన్నుపోట్లు, బంధువులు మోసం చేయటాలు, బామ్మర్దులు మోసం చేయటాలు, బామ్మర్ది కొడుకులు మోసం చేయటాలు,
ఈ అదే, తప్ప రెండో పనులే ప్రజలు ఉండవు. ఎవరు మోసం ఎన్టీ చేశారు, రామారావు ఎవరు వెన్నుపోటు లక్ష పడవటాలు, కోట్లు చేసి అవినీతి కుటుంబాల మోసం చేసి చేయటాలు, జైల్లో హత్యలు 18 చేయించటాలు, ఈ నెలలు తప్ప రాష్ట్ర మీ చంద్రబాబుకి ప్రజలందరికీ లోకేష్ కి రెండో పనే ఉండదు. మీరు తెలిసిన నేరాలు దాని చేసేదంతా గురించి మీరు వేరే చెప్పడం ఏంటి అసలు మాట్లాడతారు? ఋషి గారు, మీరు రాజధాని గురించి మాట్లాడమంటే ఋషి వైఎస్ఆర్ గారు, కాంగ్రెస్ పార్టీ let me నేరాలు చేస్తుంది, complete. అబద్ధాలు Let me చెప్పింది. complete. ఈ చంద్రబాబు వాస్తవాలు లోకేష్ చెప్పిన తెలుసుకునే అబద్ధాలు ధైర్యం ఈ ఉందా? ప్రపంచంలో Right. ఎవ్వరు చెప్పరు. రైట్, మొత్తం డైవర్ట్ వారు అవుతుంది. చేసిన ఇష్యూ అన్యాయాలు డైవర్ట్ ఎవరు చేయొద్దు, చేయరు. దయచేసి. వారు పోటీ చిన్న బ్రేక్ తీసుకుందాం. వారు వెన్నుపోట్లు తప్పితే ఎవరు వెన్నుపోటు రైట్, చేయరు. సార్, ఒక ఇంకా బ్రేక్ మీరు తర్వాత మాట్లాడతారు. బ్రేక్ తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తా. లైవ్ షో బ్రేక్ తర్వాత